మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన ఈ 7వ మాసం మొట్టమొదటి ఆదివారపు ఆరాధన ప్రభు బలారాధనలో పాలుపంపులు పొందడానికి ఇచ్చేసిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం అందరి చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. గడిచిన వారం ఒక మాటను మనం ధ్యానం చేసాం. మీకా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాటని మరొకసారి మనం చదువుకుందాం. చూడండి, అందరూ కూడా చూడండి. పేజీ నెంబర్ 765. మీకా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనగా దేవుని ఎరగని వారు అనేకులు వచ్చి, వినండి వినండి, సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గడిచిన వారం ఈ మాటలు కొన్ని మనం ధ్యానం చేసాం. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళదాము రండి అని వీళ్ళందరూ ఎప్పుడు చెప్పుకుంటున్నారు తెలుసా? ఆ కాలమున. ఏ కాలమున? ప్రభువు వచ్చే కాలమున, ప్రభువు రాబోతున్న కాలమున అన్యజనులు అనేకులు దేవుని గుర్తించి దేవుని మార్గాల్లో నడిపించబడాలని, అదిగో అక్కడ యాకోబు దేవుని మందిరం ఉంది, అక్కడ యెహోవా పర్వతం ఉంది, అక్కడికి మనము వెళదాం రండి అని ఒక్కొక్కరు పురిగొల్పుకొని ప్రోత్సహించుకొని ఒకరిని ఒకరు కూడా బలపరుచుకొని యాకోబు దేవుని మందిరానికి, యెహోవా పర్వతానికి వెళదాం అన్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. ఇంతకీ అక్కడికి వెళితే ఏం జరుగుతుందో గడిచిన వారంలో కొన్ని మాటలు వింటా వచ్చి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా. దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, జనులు యెహోవా మందిరానికి వెళదామని నాతో అనినప్పుడు నేను బహుగా సంతోషించా. మనకు సంతోషం ఎక్కడా? మనకు ఆనందం ఎక్కడా? గడిచిన కొన్ని నెలల క్రితం ఒక మాట విన్నాం, నా ప్రార్థన మందిరంలో నేను వారిని ఆనందింపజేస్తాను. మందిరంలోకి వస్తే ఆనందం, ఆరాధనలో ఆనందం, దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించడంలో ఆనందం. ప్రతిరోజు కూడా గడిచిన రాత్రి వింటూ వచ్చాం, లోకంలో ఎన్నో ఆనందాలు ఉంటాయి, లోకంలో మనకు ఆనందింపజేసే ఎన్నో మన కన్నుల ముందు ఉంటాయి. కానీ దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం చేత మనందరిని దేవుడు నింపునుగాక. లోకంలో ఉన్న ఆనందాలు కొంతకాలమే, లోకంలో ఉన్న ఆనందాలు ఆరోగ్యం ఉన్నంత కాలమే, లోకంలో ఉన్న ఆనందాలు ఈ ఆరోగ్యం క్షీణించిపోయేంతవరకే, లోకంలో ఉన్న ఆనందాలు ఈ ప్రాణం, ఈ దేహం మట్టిలో కలిసిపోయి ప్రాణం దేవుని సన్నిధికి వెళ్ళేంతవరకే. ఈ లోక సంబంధమైన ఆనందాల కోసం పరుగులు తీసి ప్రయాసలు పడి పోరాటాలు చేసి యుద్ధాలు చేసి సాధించేది లేదు, ఒరిగేది లేదు, జరిగేది లేదు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి యెహోవా మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళేవారిగా దేవుడు మార్చునుగాక. వింటూ వస్తున్నాం పర్వతపు అనుభవాలు. పర్వతపు అనుభవం ఏంటి? పర్వతం మీదకి వస్తే ఏమవుతుంది? యాకోబు దేవుని మందిరానికి వెళ్తే ఏమవుతుంది? యెహోవా పర్వతానికి వస్తే ఏమవుతుందో గడిచిన వారాలు వింటూ వస్తున్నాం కదా. 2 వ్యక్తుల్ని దేవుడు మన కన్నుల ముందు ఉంచాడు. ఎవరు? మొదటి వ్యక్తి అంటే మార్త అనేకమైన విస్తారమైన పనుల మీద మునిగిపోయి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు, వారికి ఆహారం సిద్ధపరచాలి. ఆయన శిష్యులు వచ్చారు, ఆహారం సిద్ధపరచాలి. ఆయనతో పాటు జన సమూహం కూడా వస్తున్నారు కదా, వారికి కూడా ఆహారం సిద్ధపరచాలి. తప్పు అంటారా? ఇది తప్పు కాదు. కానీ ఈ ఆహారం సిద్ధపరిచే పనిలోనే ఉండడం తప్పు. ఆహారం సిద్ధపరచాలి, తర్వాత దేవుని మాటలు వినాలి.
మార్త చేసిన పని ఏంటంటే ఆహారం సిద్ధపరిచే పనిలోనే ఉండిపోయి, ఆహారం సిద్ధపరిచే పనిలో మునిగిపోయి, మరియా దేవుని పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటూ ఉంటే ఆయన దగ్గరికి వచ్చి ఆమె మీద ఫిర్యాదు చేస్తుంది. తను పేరులో ఉన్నటువంటి విషయాన్ని కక్కుతుంది, చేదు. ఆ చేదుని వెళ్ళగక్కుతుంది. అయ్యా, నీ కాళ్ళ దగ్గర కూర్చొని ఉంది, పనంతా నేను ఒక్కదాన్ని చేస్తున్నా, పంపించు ఆమెను పంపించు, పనంతా నేను ఒక్కదాన్ని, నాకు భారం అయిపోయిందని అంటుంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో పర్వతపు అనుభవంలోకి ఎక్కే స్థితిలో ఉన్నామా? పర్వతము అడుగున కూర్చొని ఆ పర్వతం దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు చూసి సరిపెట్టుకునే స్థితిలో ఆత్మీయ జీవితం సాగుతుందా? ఈ ఆత్మీయ జీవితం మనము ఎంతసేపు లోకం కోసం, ప్రయాసల కోసం పరుగులు తీస్తామే కాదు అంటే తప్పని నేను అనట్లా. ప్రతి దానితో పాటు అన్నిటికంటే మనము ఆత్మీయ జీవితంలో పర్వతము ఎక్కుదుముగాక. ఆ పర్వతము మీద, సియోను పర్వతము మీద, యెహోవా పర్వతము మీద దేవుని గురించి కొనియాడేటట్లుగా దేవుడు మనల్ని బలపరచునుగాక. ఆ విధంగా బలపరిచేటట్లుగా మార్త విషయంలో కొన్ని విషయాలు మనం విన్నాం. మరొక వ్యక్తి ఎవరు? ఆమె ఇశ్రాయేలు దేశపులో చిన్నది అని రాయబడి ఉంది. ఆ చిన్నది ఏం చేసిందో తెలుసా? పర్వతము ఎక్కే అనుభవంలో వయసు చిన్నదే, తనకున్న ఆలోచనలు మాత్రం గొప్పగా ఉన్నాయి. తన తల్లిదండ్రులను చంపేసి, తన కుటుంబస్తులను చంపేసి, తన ఇంటిని దూరం చేసి, ఊరికి దూరం చేసి, బానిసగా తీసుకుని వెళ్ళి ఒక ఇంట్లో పెట్టుకున్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి భార్య దగ్గర పరిచర్య చేయడానికి అప్పగించాడు. కానీ రోజు ఆ వ్యక్తిని చూస్తుంది, తన దేహాన్ని చూస్తుంది. పైకి గంభీరంగా కనబడుతున్నాడు, సైన్యాధిపతిగా తిరుగుతున్నాడు, నాకెవరు ఎదురు అన్నట్లుగా ఉంటున్నాడు. కానీ అద్దం ముందుకు వచ్చి తను నిలబడితే తన దేహాన్ని చూసి తను భయపడి చేస్తున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఆ వ్యక్తిని చూసి తను ఏం చేయాలో తెలుసా? నా ఇంటిని నన్ను దూరం చేశాడు, నా తల్లిదండ్రులను చంపాడు, నా ఊరిని, నాకున్నటువంటి సమస్తాన్ని పాడు చేశాడు, ఇదిగో నన్ను ఇక్కడ బానిసగా పెట్టాడు. వీడికి పరిస్థితి కలగాల్సిందే, వీడికి ఇలా ఉండాల్సిందే. ఇంట్లో పనిదానిగా పెట్టాడు కదా, పనిదానిగా పెట్టిన నన్ను వీడు తినే ఆహారం ఏదైనా కలిపి చంపుతా అని అనుకోవాలి. కానీ ఆ చిన్నది ఏమనుకుంది తెలుసా? పర్వతపు అనుభవంలోకి వచ్చిన వారి ఆలోచనలు ఈ విధంగా ఉంటాయని మన కన్నుల ముందు దేవుడు పెడుతున్నాడు. పర్వతపు అనుభవంలోకి వచ్చిన ఆ వ్యక్తి తన యజమానులతో చెప్తుంది, అమ్మా, షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి మన యజమాని వెళ్తే తన ఆరోగ్యం బాగుపడుతుందమ్మా. తన దగ్గర ఎప్పుడు ఒళ్ళంతా కుష్టు రోగం, దేహమంతా కుష్టు వ్యాధి, శరీరం అంతా కురుపులతో, చీముతో, రక్తం కారుతూ భయంకరమైన దుర్వాసన వస్తుంటే చచ్చిన వాని దగ్గర ఉన్న వాసన ఆ వ్యక్తి దగ్గర వస్తుంది. అంతటి పరిస్థితిలో ఈమె పర్వతపు అనుభవంలోకి వచ్చిన ఆ చిన్నది దేవుని సేవకుని గురించి అతనితో చెప్తా ఉంది. ఫలానా ప్రాంతంలో, ఫలానా దేశంలో, షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడు, ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే అతను బాగుపడతాడని. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎంతకాలం పర్వత అనుభవంలోకి వెళ్లకుండా, ఎంతకాలం పర్వత అనుభవంలోకి మనం ఎదగకోకుండా ఎంత భక్తి చేసినా ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉన్నట్లుగా ఉంటాం. కానీ ఇశ్రాయేలు చిన్నది ఆలోచించింది, తన యజమానురాలికి చెప్పింది. దేవునికే మహిమ కలుగునుగాక. తన యజమానురాలతో చెప్తుంది, అమ్మా, షోమ్రోను పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి పంపించండి, యజమానుడు బాగుపడతాడు. ఈ రోజున ఈ వాక్యం వెంటనే మన జీవితంలో ప్రతిరోజు మనం పర్వతం ఎక్కే అనుభవంలోకి రావాలి. ఆత్మీయ జీవితంలో ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే కాదు. దేవునిలోకి ఎప్పుడు వచ్చాం, రక్షణ ఎప్పుడు తీసుకున్నాం, బాప్తిసం ఎప్పుడు పొందాం, మారు మనసు ఎప్పుడు పొందాం, పశ్చాత్తాపం ఎప్పుడు పొందాం, అప్పుడు ఉన్నటువంటి అనుభవాలు ఎలా ఉన్నాయి? రాను 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 ఆత్మీయ జీవితంలో అనుభవాలు ఎలా మార్చబడుతున్నాయి? దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటున్న మనం దినదినము రూపాంతరం చెందాలి, దినదినము ఆత్మీయతలో వృద్ధి చెందాలి, దినదినము అన్ని విషయాల్లో అభివృద్ధి చెందేవారిగా మార్చబడాలి. అలా కాకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటే భక్తి ఎదగకుండా, ప్రార్థన ఎదగకుండా, పరిచర్య ఎదగకుండా, ఆత్మీయ జీవితంలో అనేకులు ప్రోత్సహించే స్థితిలోకి ఎదగకోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ నేను రక్షించబడ్డా చాలు అనుకుని సరిపెట్టుకోవడం కాక అనేక నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు అనుదినం ప్రార్థించే యోధులుగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. పర్వతము ఎక్కేవారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మన జీవితంలో ఇశ్రాయేలు చిన్నది చూడండి, బాగుపడడానికి
మార్గం చూపిస్తుంది. స్వస్థత పొందడానికి మార్గం చూపిస్తుంది. ఎవరు వాళ్ళు? తన శత్రువులు, వారు బాగుపడాలని వారి కోసం మార్గం చూపించింది. ఈ రోజున అంత్య దినాలలో మూలవాక్యంలో చూడండి, అక్కడ రాయబడిన మాట, కాబట్టి ఆ కాలాలలో అంటే అంత్య దినాలలో పర్వతాలన్నిటికంటే పైన మన దేవుడు దిగి రాబోతున్నాడు. హల్లెలూయా. ఆ పర్వతాల పైనకి దిగి వచ్చిన ఆ శిఖరం మీద ప్రజలంట గుంపులు గుంపులుగా ఒక ప్రవాహము వలె, నదీ ప్రవాహం వెళ్తాం మీరు చూస్తారు కదా, ఆ ప్రవాహం వలె ప్రజలు ఆ కొండ శిఖరానికి, మందిరమున్న శిఖరానికి, యెహోవా పర్వతమున్న శిఖరానికి ప్రజలు గుంపులుగా వస్తారని లేఖనాలు నెరవేర్చబడునుగాక. మందిరం అంటే రాళ్లతో కట్టబడిన కట్టడం కాదు. మందిరం అంటే మన దేహం, మందిరం అంటే మన శరీరం. మందిరమే మనము శరీరాన్ని మందిరంగా మార్చుకొని ప్రతిరోజు కూడా ఆయనను మహిమపరచుదుముగాక. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని, ఆ దేహంలో దేవుడు నివాసం చేస్తున్నాడని చెప్పండి. తర్వాత మాట, మీరు ఎరుగరా మన దేహం ఏంటో తెలుసా? దేవుని నివాసం. మన దేహం దేవుడు ఉండే స్థలం. ఆ దేహంలో ఒకవేళ దేవునికే నివాసం లేకపోతే, దేవునికే స్థలం లేకపోతే, కాదండి ఇక్కడ నివాసం దేవునికి లేదు కానీ కావాలంటే నాకు భూమి ఉందండి, కావాలంటే నాకు చాలా ఆస్తి ఉందండి, అక్కడ నివాసం ఇస్తానంటే ఆయన అది కోరుకోవట్లా. ఏది లోక సంబంధమైనది ఏది ఆయన కోరుకోవట్లేదు, కానీ మన ఆత్మ సంబంధమైన ఆత్మీయ జీవితాన్ని మన దేవుడు కోరుకొని అందులో నివాసం ఉండాలని ప్రతిరోజు మన కోసం ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రపంచంలో అందరికీ కష్టాలు ఉంటాయి, ప్రపంచంలో అందరికీ శ్రమలు ఉంటాయి, ప్రపంచంలో అందరికీ బాధలు ఉంటాయి. కానీ అనేక మంది ఏం చేస్తారో తెలుసా? సమస్యలను చూసి కృంగిపోతుంటారు, ఆ సమస్యలను చూసి తల్లడిల్లిపోతుంటారు. కానీ కొందరు ఏం చేస్తారో తెలుసా? సమస్యల్ని అధిగమిస్తారు. ఆమెన్ చెప్పండి. సమస్యలు చూసి కృంగిపోవడం కాదండి, సమస్యను అధిగమించే వారిగా మన ఆత్మీయ జీవితం మార్చబడును గాక. ఎన్ని సమస్యలైనా రానివ్వండి, ఎన్ని కష్టాలైనా రానివ్వండి, ఎన్ని ఇబ్బందులైనా రానివ్వండి, నేను వాటిని చూసి కృంగిపోను. సమస్య నిన్ను చూసి నేను కృంగిపోతాను అనుకుంటున్నావా? నన్ను చూసి నువ్వు వెనక్కి పారిపెట్టేట్లుగా నా దేవుడు నన్ను నిలబెడతాడు. ఆమెన్ చెప్పండి. ఈ నిరీక్షణతో మనము ఆత్మీయ జీవితంలో పరుగులు వేయుదుముగాక. ఈ నిరీక్షణతో మన ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితిలో మనం ఎదుగుదుముగాక. ప్రతిరోజు కూడా సమస్య మీదకి ఎక్కి సమస్యని కాళ్ళ కింద తొక్కగలిగిన అనుభవం దేవుడు మనకి దయచేయునుగాక. అది ఉన్నతమైన అనుభవం, ఉన్నతమైనటువంటి ఆ మందిర అనుభవంలోకి మనము నడిచి వెళ్ళేటట్లు దేవుడే సహాయం చేయునుగాక. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, వినండి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? చెప్పండి అందరు గట్టిగా. మీరు గట్టిగా చెప్తే అందరు వింటున్నారని అర్థం, లేకపోతే చల్లగా ఉంది కదా మత్తులో ఉన్నారని అర్థం. గట్టిగా చెప్పండి. ఒక తండ్రికి ఎంతమంది కుమారులు ఉన్నారు? 2 కుమారులు. ఆ 2 కుమారులు ఏ విధంగా మార్చబడ్డారు మీకు ఒక మాట చెప్తాను. ఆ 2 కుమారులు పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు. ఒక కుమారుడేమో ఉన్నతమైన స్థితికి వచ్చి కలెక్టర్ అయ్యాడు. రెండో కుమారుడు ఏమైనా తెలుసా? పచ్చి తాగుబోతు అయ్యాడు. తర్వాత అందరూ చూశారంట, పలానా తండ్రికి పుట్టిన 2 కొడుకులు, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితికి వచ్చి కలెక్టర్ అయ్యాడా, ఇంకొక వ్యక్తి ఏమో పచ్చి తాగుబోతు అయిపోయాడా? దీనికి కారణం ఏంటి? తండ్రి పెంచిన పెంపకంలో ఏదైనా తేడా ఉందా? ఒకరినేమో ఉన్నతంగా చదివించి, ఒకరినేమో ఉన్నతంగా చూసి, ఒకరిని చూడకుండా ఉన్నాడా అని కలెక్టర్ గారిని, ఆ తమ్ముడైనటువంటి ఆ తాగుబోతుని ఇంటర్వ్యూ చేయడానికి టీవీ వాళ్ళు వచ్చారంట. వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అయ్యా మీరు ఇంత ఉన్నతమైన స్థితిలోకి రావడానికి, మీరు కలెక్టర్గా మార్చబడడానికి కారణం ఏంటి? మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? ఎవరిని మాదిరిగా మీరు తీసుకున్నారు? ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించారు? అసలు ఎవరిని బట్టి మీరు ఇలా కలెక్టర్ అవుదాం అనుకున్నారు అని అడిగితే, ఆ కుమారుడు, కలెక్టర్గా ఉన్న కుమారుడు చెప్పాడంట, నా తండ్రిని బట్టి అండి, నా తండ్రిని బట్టి నేను ఇలా మార్చబడాలి, కలెక్టర్ని అవ్వాలని కోరుకున్నా అని చెప్పాడంట. వెంటనే ఇంకో కొడుకు దగ్గరికి వెళ్ళారు. ఎవరు ఆ కొడుకు? పచ్చి తాగబోతు. అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ అన్నయ్య ఏమో మీ నాన్నని ఇన్స్పిరేషన్గా తీసుకొని, మీ నాన్నని ప్రోత్సాహకరంగా తీసుకొని కలెక్టర్ అయ్యాడు, మరి నువ్వెందుకని ఎలా అయ్యావు అంటే, అప్పుడు అతను కూడా చెప్తున్నాడంట, మీ నాన్న ఒకళ్ళు నేను చూడలేదా అని వీళ్ళందరూ అడిగితే అప్పుడు ఆయన చెప్తున్నాడంట,
నేను ఇలా మారడానికి కారణం ఎవరో తెలుసా? మా నాన్నే అని చెప్పాడంట. ఇది చెప్పగానే వాళ్ళిద్దరికి అర్థం కాల. వాళ్ళిద్దరు చెప్పిన మాటలు వీళ్ళకి అర్థం కాల. ఒక కొడుకేమో మా నాన్నని బట్టే నేను ఇంత స్థితిలోకి వచ్చా, కలెక్టర్ అయ్యా అని చెప్తున్నాడు. ఒక కొడుకేమో మా నాన్నని బట్టే నేను ఇంత పచ్చి తాగుబోతున్నయ్యా అని చెప్తున్నాడు. వీళ్ళకి అర్థం కాక అసలు ఎవరి మాట నిజం కనుక్కుందాం తండ్రి దగ్గరికి వెళ్ళాడంట. తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళగానే అందరిని పలానా తండ్రి ఎవరు అడుగుతాడో చెప్తున్నారంట. ఆయన అసలు పెద్ద తాగుబోతండి. ఆయన అసలు కుటుంబాన్ని పట్టించుకోడు, బిడ్డలను పట్టించుకోడు, భార్యను పట్టించుకోడు, ఎవరిని పట్టించుకోడు. ఎంతసేపు ఎక్కడో చోట డబ్బులు తెచ్చుకోవడం తాగడం, తెచ్చుకోవడం తాగడం అని ఇవన్నీ చెప్తే, ఇంతకీ ఒకవేళ తండ్రిని బట్టి ఈ కొడుకు నేను కలెక్టర్ అయ్యాను అంటున్నాడే, తండ్రిని బట్టి ఈ కొడుకు పచ్చి తాగుబోతున్నాయని అంటున్నాడే, ఎందుకని ఇలా అయ్యాడు, ఎందుకని ఇలా జరిగింది అని ఆ కలెక్టర్ దగ్గరికి వచ్చి ఒక మాట అడిగారంట. అయ్యా, ఇది ఇందాకడ మీరు చెప్పారు మీ నాన్న బట్టి అని, తీరా వెళ్ళి చూస్తే మీ నాన్న పచ్చి తాగుబోతుగా ఉన్నాడు, అసలు కుటుంబాన్ని పట్టించుకోడంట. ఇవన్నీ చెప్తే అప్పుడు ఆయన అన్నాడు, అసలు నేను ఇలా మారడానికి కారణం ఏంటంటే మా నాన్నకి విలువ లేదు, మా నాన్నని ఎవరు కూడా గౌరవించి మాట్లాడే పరిస్థితి లేదు. మా నాన్న ఎప్పుడు కూడా తాగడం, ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకుని వెళ్ళి అమ్ముకోవడం, తాగడం. అమ్మ కష్టపడి రెక్కల ముక్కలు చేసుకొని మాకు ఇంత ముద్ద పెడతా ఉంటుంటే అమ్మను కూడా ఇష్టం వచ్చినట్లుగా కొట్టడం. అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నా, అప్పుడు నేను ఒక తీర్మానం చేసుకున్నా. ఏమన్నా తెలుసా? జీవితంలో మేము బ్రతికితే ఇలా బ్రతకూడదు, జీవితంలో మేము జీవిస్తే అసలు ఇలా ఉండకూడదు, మేము ఒక ఉన్నతమైన స్థితికి రావాలి అనే ఆలోచన కలిగి కష్టపడి చదివాను. ఎక్కడెక్కడో వీధుల కింద కూర్చొని చదివా. ఎవరెవరి దగ్గర చెప్తున్నా అవన్నీ మాటలన్నీ జాగ్రత్తగా చేసుకొని, చెప్పిన ప్రతీది అర్థం చేసుకొని ఒక కలెక్టర్ అవ్వాలని చెప్పి నేను సిద్ధపడ్డా. ఈ విధంగా మా నాన్నని బట్టి నేను ఇన్స్పిరేషన్గా ఉండి ఈ విధంగా మార్చబడ్డానని చెప్తూ వచ్చాడంట. తర్వాత తనకు చిన్న కుమ్మడికి అడగవసల్లా, ఆ నాన్న ఎలా ఉన్నాడో ఇక అలాగే ఉన్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనము మన తండ్రి ఆలోచనలకి ఎలాగా ఉపయోగకరంగా మార్చబడుతున్నాం. సిలువలో మన కోసం రక్తం కార్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం తన యవ్వన రక్తాన్ని కార్చాడే, ఆయనను పోలి నడుద్దాం అనే ఆలోచన ఏ రోజైనా మనం కలిగి ఉన్నామా? పర్వతపు అనుభవంలోకి ఎక్కాలి అనేటువంటి అనుభవం ఏ రోజున ఆశ మనలో కలిగిందా? ఈ రోజున యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి అని అనేకులు అన్యజనులు చెప్పుకొని వెళ్తున్నారంట. ఆ వెళ్ళే పర్వత అనుభవంలోకి మనమందరము నడిచి వెళ్ళుదముగాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతిదినం మన ఆత్మీయ జీవితంలో పర్వతపు అనుభవంలోకి ఎక్కేవారిగా మన ఆత్మీయ జీవితం మార్చబడునుగాక. పర్వతపు అనుభవం దేవునితో సహవాసం, పర్వతపు అనుభవం దేవునితో సన్నిహితం, పర్వతపు అనుభవం ప్రతిరోజు దేవునిలో ఐక్యపడేటువంటి కృప. ఈ రోజున ఈ పర్వతపు అనుభవంలోకి మనము ఎక్కి వచ్చేవారిగా పర్వతపు అనుభవంలోకి మనము నిత్యము నడిపించబడేట్లు దేవుడే సహాయం చేయనుగాక. మరొక మాట చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం 8వ వచనాన్ని ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో రాయబడిన మాట, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. తర్వాత వచ్చిన చదువుదాం. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేశాడు. ఆమేన్ చెప్పండి. పర్వతపు అనుభవంలోకి మనం ఎక్కి వస్తే, పర్వతపు అనుభవంలోకి మనం ఎదిగితే, పర్వతపు అనుభవంలోకి మనం జీవించడానికి ఇష్టపడితే మొట్టమొదటిగా జరిగే కార్యం ఏంటో తెలుసా? ముఖము మీద ఉన్న ప్రతి ముసుగును ఆయన తొలగించేస్తాడు. ఆమేన్ చెప్పండి. ముసుగును తొలగిస్తే జరిగే మొట్టమొదటి కార్యం ఏంటో తెలుసా? మరణము ఇక మీదట మన మీద పెత్తనం చేయదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మరణము మన మీద ఇక పెత్తనం చేయదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రతిరోజు కూడా మరణపు ముళ్ళును విరిచిన యేసు మన పక్షాన నిలిచి మరణాన్ని జయించేవానిగా మనకు విడుదల దేవుడి కలుగు చేయునుగాక. మరెన్నడు మరణ భయము మనకు ఉండకుండా, గట్టిగా ఆమేన్ చెప్పండి. మరెన్నడు మరణ భయము మనకు కలగకుండా, మరొకసారి ఆమేన్ చెప్పండి.
మన దేవుడు మరణాన్ని మృంగివేసి జీవాన్ని మనకి ప్రసాదించునుగాక. మరణాన్ని మృంగివేసి జీవంతో మనల్ని నింపునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో పర్వతపు అనుభవంలోకి వస్తే, పర్వతపు అనుభవంలోకి మనం నడిస్తే జరిగే మొట్టమొదటి కార్యం, మరెన్నడూ మరణ భయం ఉండకుండా మరణాన్ని మృంగివేసి మనకు జీవాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. మరెన్నడూ వీడికి మరణం మన మీద పెత్తనం చేయదంట. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడు దేవుని మందిరానికి వస్తామో, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆయన మందిరంగా మనం మార్చబడతామో, ఎప్పుడు పర్వతపు అనుభవంలోకి మనం వస్తామో, ఆ పర్వతం మీద దేవుడు చేసే కార్యాలు ఏంటో తెలుసా? మరణాన్ని ఆయన మృంగివేయబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. మరణపు ముళ్ళుని ఆయన విరిచాడు. గట్టిగా ఆమెను చెప్పండి. పునరుద్ధానుడిగా ఆయన లేచినట్లుగా అట్టి శక్తితో దేవుడు మనల్ని ప్రతిరోజు నింపునుగాక. మరణపు ముళ్ళును విరిచి మరణం నుంచి మనల్ని దాటించి మరణాన్ని ఆయన మింగివేసి, మరణం ఆయన్ని మింగలేదండి, మరణం ఆయన్ని మింగల, మరణాన్ని ఆయన మృంగివేసి మనకు జీవాన్ని ప్రసాదించిన దేవునికే మహిమ కలుగునుగాక. మరణ భయం ఇక మనకు ఉండదు. ఆ మరణ ముళ్ళు ఆయన విరిచాడు. అయితే మనం అనుకోవచ్చు, ఏమండి భక్తులు చనిపోతున్నారు కదా, యాత్ర చేసిన భక్తులు చనిపోతున్నారు కదా, ఈ జీవితంలో యాత్ర చేసిన భక్తులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కదా, మరి మరణం ఇక ఉండదని ఎలా చెప్తున్నారు అంటే, బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? ఈ లోకంలో మరణించిన మరణం ఏంటిది? నిద్ర. మరణించిన వారు నిద్రించిన వారితో సమానం. మరణించిన వారు నిద్రపోతున్న వారితో సమానం. ఇప్పుడు రాత్రి పడుకున్న వ్యక్తి తెల్లారి లేచినట్లుగా ఒక దినాన ఈ లోకంలో మరణం అనే నిద్రలో ఉన్న మనకన్నా ముందు చనిపోయిన భక్తులు ఒక దినాన ఆ నిద్ర మేలుకొని పునరుద్ధాన వరసలో లేపబడేట్లు దేవుడు లేపునుగాక. మరణం ఇక్కడ ముగింపు కాదు, మరణం నుంచే జీవితం ప్రారంభం. మరణం నుంచే జీవితం అక్కడి నుంచే ఆరంభం అవబోతుంది. ఈరోజు నీ మాటలు విన్న మన జీవితంలో ఇక్కడ మనం కన్ను మూస్తే, మనము కన్ను తెరిస్తే పరలోకంలో ఉండాలి. గట్టిగా ఆమెను చెప్పండి. ఇక్కడ కన్ను మూసామనుకోండి, కన్ను మూసాడు అయిపోయిందండి, కన్ను మూసాడు చరిత్ర ముగిసిపోయిందండి, కన్ను మూసాడు అయ్యో మాకింత అన్యాయం చేసి పోయాడు అంటారే. ఇక్కడ కన్ను మూసిన వ్యక్తి నిద్రపోతున్నాడు, పరలోకంలో ఆ వ్యక్తి కళ్ళు తెరుస్తాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ రోజున ఆ నిరీక్షణ మనల్ని ఎన్నడూ సిగ్గుపరచకుండా ఆత్మీయ జీవితంలో పర్వతం ఎక్కేటట్లు దేవుడు నడిపించునుగాక. ఇక మరణాన్ని గురించిన భయం మనకు అక్కర్లేదు, మరణాన్ని గురించిన దిగులు మనకు అక్కర్లేదు, మరణాన్ని గురించినటువంటి ఆందోళన ఇక మనకి అక్కరలేదు. అలా అంటారు ఏంటండి, మేము వెళ్తూ ఉంటుంటే సమాధి పెట్టి ఎదురు వస్తాడని మేము భయపడి ఆగిపోతామే. ఎవరైనా చనిపోయిన వార్త వినబడితేనే చెవులు మూసుకొని కళ్ళు మూసుకుంటామే. మరణ భయం ఉండదంటారేంటి? ఆ మాటే మాకు కష్టం, ఆ మాటే మాకు వినబడకూడదు అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇక మీదట మీకు మరణ భయం అనేది ఉండదు. ఆ మరణాన్ని నేను మృంగివేశాను, మీకు జీవాన్ని నేను ప్రసాదిస్తున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. భార్య అంటదంట, అయ్యా ఇదిగో నేను చనిపోతే నువ్వు ఎలా బతుకుతావు, నేను చనిపోతే నువ్వు ఎలా జీవిస్తావు, ఇంకో పెళ్లి చేసుకుంటావా అని అంటా ఉంటుందంట. ఆమె చనిపోయిన తర్వాత ఈయన ఇంకో పెళ్లి చేసుకున్నాడో ఏం చేస్తాడో ఎవరికి తెలుస్తుంది, ఎవరు చూస్తారు. కానీ ఇక్కడ ఉన్నంత కాలం ఎవరైనా చనిపోయినా సరే కొంతమంది అనుకుంటారు తెలుసా, అమ్మో చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చామండి ఏమవుతుందో అనే భయం. ఒకరు చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలంటే భయం, ఒక సమాధి పెట్టి ఎదురొస్తే భయం, ఒక వ్యక్తి చనిపోతున్నాడని తెలిస్తేనే భయం. కానీ మన భయాలన్నిటినీ దేవుడు తొలగించి, మరణ వేదనలు తొలగించి, మరణ భయాలు తొలగించి మనకు జీవాన్ని దేవుడు కలుగజేయునుగాక, మనకు జీవాన్ని దేవుడు ప్రసాదించునుగాక. మరణాంధకారపు లోయలో వినండి, మరణాంధకారపు లోయలో యేసయ్య మన ముందుగా నడుస్తున్నాడు. హల్లెలూయా. మన ముందుగా మరణాంధకారం ఉందా? మనం అనుకుంటున్నాం మరణాంధకారం అండి, మరణం అంధకారం అని మనం అనుకుంటున్నాం. మనకన్నా ముందుగా మన యేసయ్య ఆ మరణాంధకారంలో నడుస్తూ మనకు వెలుగును ప్రసాదించి ఆ మార్గంలో మనల్ని దేవుడు తీసుకుని వెళ్తున్నాడు. ఈ రోజున మనం గమనిస్తే ఆ మరణ అంధకారాన్ని దేవుడు తొలగించేశాడు. ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఆ మరణాన్ని అంధకారాన్ని తొలగించి మనకు ఒక మార్గాన్ని ప్రసాదించాడు. ఆ మార్గంలో నడుస్తున్న మనము ప్రతిరోజు జీవముతో నింపబడుదుముగాక. ఒక నది దాటాలంట ఒక వ్యక్తి, నది దాటాలి ఎలా?
ఈ నది దాటడం నా వల్ల కాదు, ఈత రాదు, ఈదలేను, ఇక నేను ఎలా ఈ నది దాటాలి అని అనుకుంటుంటే ఒక ఆయన వచ్చాడంటే, ఒక కాపరి, అయ్యా ఈ నది నువ్వు దాటలేకపోతున్నావు కదా, నేను దాటేస్తాను పద అని కాపరి ముందు అడుగు పెట్టగానే ఎర్ర సముద్రం పాయలుగా మార్చబడినట్లుగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ ఎర్ర సముద్రాన్ని దాటినట్లుగా ఆ వ్యక్తిని నది దాటించి ఆయన జీవంతో నింపాడు. ఈ రోజున మన ముందు మన యేసయ్య ఉన్నాడు. శ్రమ వచ్చిందా? శ్రమకు ముందు యేసయ్య ఉంటాడు. కష్టం వచ్చిందా? కష్టానికి ముందు మన యేసయ్య ఉంటాడు. ఉపద్రవం వచ్చిందా? ఉపద్రవం ముందు మన యేసయ్య ఉండి దానిని చీల్చి మనల్ని దాటించే కృప దేవుడు మనకు దయచేయునుగాక. యేసుక్రీస్తు ప్రభులు వారు మనకంటే ముందుగా మరణపు మార్గాల్లో ఆయన నడిచి మరణాన్ని దాటి మరణపు ముళ్ళను విరిచి మన కొరకు నిత్య జీవాన్ని ఆయన ప్రసాదించి ఇక మరణ భయము మనకు లేకుండా ఆ మరణ భయంలోంచి మనల్ని దాటించిన దేవునికే మహిమ కలుగునుగాక. ఒకవేళ ఇంకా మరణాన్ని గురించి భయం మనలో ఉంటే, చావుని గురించిన భయం మనలో ఉంటే ఆ భయం ఈ రోజు నుంచి తొలగిపోవునుగాక. అందరూ పోతున్నారు, నేను కూడా పోతానేమనే భయం ఎప్పుడు పెట్టుకోకండి. దేవుడిచ్చిన ఆయుష్ ఉన్నంత కాలం దేవుని కొరకు సాక్షులుగా బ్రతుకుదుముగాక. దేవుడిచ్చిన జీవితం ఉన్నంత కాలం ఆయన నామాన్ని నిత్యము కూడా పరిమళ సాక్ష్యంగా వెదజల్లుతూ బ్రతుకుదుముగాక. నిత్యము కూడా మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, బ్రతుకును బట్టి, జీవాన్ని బట్టి ఆయనను మహిమపరుస్తూ మరణాన్ని గెలిచిన దేవుడు, మరణపు ముళ్ళను విరిచిన దేవుడు మనకిక మీదట మరణం ఉండదు అని పలికిన దేవుని మాటను నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదుముగాక. బైబిల్ చెప్తుంది, ఆ పర్వతం మీద దేవుడు ప్రజల ముసుగును తొలగిస్తాడు. అక్కడ రాయబడిన మొదటి మాట మనం చదివింది ఏంటంటే మరణాన్ని మృంగి వేస్తాడు. రెండో మాట చూడండి, ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులు తుడిచివేస్తాడు. ఆమె చెప్పండి. పర్వతపు అనుభవంలోకి మనం వస్తే యాకోబు దేవుని మందిరం, యెహోవా పర్వతము, ఆ అనుభవంలోకి మనం వస్తే ఒక్కొక్కటిగా దేవుడు చేసే కార్యాలు. పర్వతం ఎక్కడానికి మార్తా అనే చేదు అనుభవాన్ని దాటాలి. మార్తా అనే ఒకరి గురించి చేదుగా చెప్పే అనుభవాలు దాటాలి. ఇశ్రాయేలు చిన్నది వలె దేవుని సంధిలో శత్రువుకి కూడా తన క్షేమం కోరి సలహా చెప్పే వ్యక్తులుగా మనం మార్చబడాలి. తండ్రి కుమారుల వలె ఆ తండ్రి నడిచిన మార్గాలు కుమారులు నేర్చుకొని ఒక వ్యక్తి పాడైపోతే, ఒక వ్యక్తి బాగుపడితే ఈ రోజున యేసయ్యను చూసిన మనం ఆయన వలె మార్చబడాలనే పర్వత అనుభవంలోకి మనం వస్తే, ఆ పర్వత అనుభవంలో మనం నిలిస్తే మొట్టమొదటిగా ఆయన చేసే పని ఏంటంటే మన ముసుగును తొలగించి మరణం నుంచి మనల్ని దాటించి మరణ వేదనలు తొలగించాడు. రెండవ కార్యం ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆయన ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేస్తున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ప్రతివాని కన్నీరు, బాష్ప బిందువులు అంటే చెప్పనా, సంతోషంతో వచ్చే కన్నీళ్ళు. సంతోషంతో వచ్చే కన్నీళ్ళు ఉంటాయి, దుఃఖంతో వచ్చే కన్నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఏ కన్నీళ్ళతో మనం ఉన్నాం, ఏ కన్నీళ్లతో మనం వేదన పడుతున్నాం, ఏ కన్నీళ్లతో మనం నిట్టూర్పులు విడుస్తున్నాం, ఏ కన్నీళ్లతో మనం తలడిల్లిపోతున్నాం, ఒక్క క్షణం మనం ఆగి ఆలోచన చేసినట్లయితే దేవుడు చూపించిన ఆ ఉన్నతమైన అనుభవంలోకి వస్తే, పర్వతము ఎక్కే అనుభవంలోకి వస్తే కన్నీటి ఇక అనుభవం మనలో ఉండకుండా దేవుడే తుడిచివేస్తాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఆ పర్వతము ఎక్కే అనుభవంలోకి మనం రావాలి. పర్వతం ఎక్కే అనుభవంలోకి మనం నడిపించబడాలి. మన కన్నీటిని ఆయన తుడిచి కన్నీటి నుంచి మనకు విడిపించి ఆయనే మనకి జీవాన్ని ప్రసాదింపజేసి నడిపించునుగాక. మనం ఎందుకు ఏడుస్తాం? కొన్నిసార్లు ఏడుస్తాం. ప్రార్థనలో ఏడ్చామంటే ఆ పరిస్థితి వేరే. కొన్నిసార్లు ఏడుస్తాం ఆరోగ్యం బాగోలేదని, ఆరోగ్యం సరిగా లేదని, ఆ ఏడ్చే అనుభవాలు ఉంటాయి. ఇక ప్రతివారు కూడా సామాన్యంగా ఎవరు ఎక్కువ ఏడుస్తారు చెప్పండి. ఎక్కువ ఏడ్చేది ఎవరండి? ఆడవాళ్ళు ఎక్కువ ఏడుస్తారు. చిన్నదానికి ఏడుస్తారు, పెద్దదానికి ఏడుస్తారు. చిన్న సమస్యని ఏడుస్తారు, పెద్ద సమస్యని ఏడుస్తారు. ఈ ఏడ్చే ప్రతి దానిలో దేనికోసం ఏడుస్తారు తెలుసా? కొంతమంది ఉంటారంట, పట్టు చీర కొనలేదు అని ఏడ్చేవాళ్ళు ఉంటారంట. ఉంటారా?
సరే, కొంతమంది ఉంటారంట తెచ్చినా నచ్చలేదని ఏడ్చేవాళ్ళు, కొనలేదని ఏడ్చేవాళ్ళు ఒకళ్ళైతే, తెచ్చింది నచ్చలేదని ఏడ్చేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఈ రోజున కనీసం కిస్మిస్ పండక్కైనా ఒక గొలుసు కొనలేదని ఏడ్చేవాళ్ళు ఉంటారంట. కనీసం ఇదిగో 10 మందిలోకి వెళ్ళాలంటే బాధగా ఉంది, 10 మందిలోకి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది, ఒక గొలుసు అయినా చేయించవచ్చుగా. ఎందుకని అంటే ప్రతిరోజు అంటారంట చెవులు ఖాళీగా ఉన్నాయి, మెడ ఖాళీగా ఉంది, బోసిగా ఉందని. కానీ మంచిదేగా, బరువు లేదని బాధపడే కంటే బరువు మోసే పని లేదని సంతోషపడవచ్చు కదా. ప్రతిరోజు కూడా మన ఏడుపు ఈ లోక సంబంధమైన వాటి కోసం కాక దేవుని సందులో నశించిపోతున్న ఆత్మల కోసం ఏడవాలి. నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలని ఏడ్చేవారిగా ఉండాలి. ఎందరో రక్షణ పొందుకొని కూడా లోకంలో కలిసిపోయేవారు అంటున్నారే, రక్షణ పొందుకొని కూడా పాపంలో కలిసిపోయేవారిగా ఉంటున్నారే, రక్షణ పొందుకొని కూడా దేవునికి దూరంగా బ్రతికేవారు ఉంటున్నారే. అయ్యా ఇదిగో వీరందరూ నీకు దూరస్తులుగా మార్చబడుతున్నారు అని వారి కోసం కన్నీరు మనము కార్చేవారిగా మన కన్నీరు కారిస్తే ఆ కన్నీటికి దేవుడు ప్రయోజనకరమైన కార్యాలు జరిగించునుగాక. ఈ లోకంలో మనం అడిగినా అడగకపోయినా మన అవసరతలు దేవుడు తీరుస్తాడు. సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి కొంటాయి, కానీ యెహోవాని నమ్మిన వారు, యెహోవాని ఆశ్రయించిన వారు ఏ విషయంలో కూడా ఆకలి కొనరు. ఎందుకంటే నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఆయన మన కన్నీటిని తుడుస్తున్నాడు, అయితే ఆ కన్నీరు విలువైనదేనా? ఆ కన్నీరు దేవుని కొరకు కార్చినదేనా? ఆ కన్నీరు నశించిపోతున్న ఆత్మ రక్షణ కొరకు కార్చినదేనా? ఆ కన్నీరు లోకంలో కలిసిపోతున్న, రక్షణ పొందుకుని లోకంలో కలిసిపోతున్న వారు రక్షించబడాలని కార్చిన కన్నీరు అయితే మన కన్నీటిని దేవుడు కాటా పెడతాడు. ఈ రోజున మన ఏడుపు ఎందుకు? బంగారం కొనలేదనా? ఈరోజు మనకు ఏడుపు ఎందుకు? కష్టాలు వచ్చాయనా? ఈరోజు మన ఏడుపు దేనికి? అప్పులు తిప్పలు ఉన్నాయనా? ఈ రోజున మన ఏడుపు దేనికి? ఏని కొరకు మన ఏడుపైన ప్రతి ఏడుపుని, ప్రతి కన్నీటిని ఆయన తన బాష్ప బిందువులు ఆయన చేతితో దేవుడే తుడిచి మన కన్నీటిని నాట్యంగా మార్చునుగాక. ఎప్పుడు? దాని అర్థం మనం ఒక స్థాయిలోకి రావాలి, పర్వత అనుభవంలోకి, పర్వత శిఖరంలోకి మనం ఎక్కగలిగితే ఇక మీదట మన ఏడుపు అనేది మన కన్నులకు రాకుండా ప్రతి వాని బాష్ప బిందులను ఆ పర్వతం మీద దేవుడే తుడిచి మన నోటి నిండా నవ్వు దయచేయునుగాక. పర్వత అనుభవంలోకి వెళ్ళామనుకోండి, బంగారం మీదకి వ్యామోహం ఉండదు. పర్వత అనుభవం మీదకి మనం వెళ్ళామనుకోండి, వస్త్రాల మీదకి వ్యామోహం ఉండదు. పర్వత అనుభవంలోకి మనం వెళ్ళామనుకోండి, ధనాపేక్ష మీదకి వ్యామోహం ఉండదు. దేవుడు ఆ పర్వత అనుభవంలోకి మనం వెళ్ళిన తర్వాత ప్రతి విధమైనటువంటి పేరు, ప్రఖ్యాతలు, ఘనతలు, సన్మానాలు వీటేటి మీద మనకి వ్యామోహం ఉండకుండా మనకు ఒకటే వ్యామోహం అంట, ఎంతసేపు నా దేవుని ఎలా మహిమపరచాలి, నా దేవుని ఎలా ఘనపరచాలి, నా దేవుని ఎలా స్తుతించాలి, నా దేవుని సన్నిధిలో నేను ఎలా ఆరాధించాలి. ఇదే సన్నిధిలో ఉన్నటువంటి కృప చేత దేవుడు మనల్ని నింపినప్పుడు, ఆరాధించేటప్పుడు మన కళ్ళంట నీళ్ళు వస్తాయే, ప్రార్థించేటప్పుడు మన కళ్ళంట నీళ్ళు వస్తాయే, ఆ కన్నీటిని దేవుడు తన బాష్ప బిందువులన్నిటిని తుడుస్తాడు అని సెలవిచ్చినట్లుగా మన కన్నీటిని దేవుడు తుడుచునుగాక. మన కన్నీరు తల్లి తొడగకపోవచ్చు, చెల్లి తొడగకపోవచ్చు, కట్టుకున్న వారు తొడగకపోవచ్చు, మనం కలిసి వచ్చినప్పుడు మనం వెంట ఉన్నవారు తొడగకపోవచ్చు, కానీ మన కన్నీటిని, మన బాష్ప బిందువులను మన యేసయ్య తుడుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మన కన్నీటిని తుడుస్తున్నాడు. ఈ రోజున ప్రతిరోజున కూడా ప్రార్థనలో మనం ఏడ్చిన ప్రతి కన్నీరు మనం అనుకుంటాం నా కన్నీరు ఎవరు చూడట్లేదని, కానీ మన కన్నీటిని ఆయన తొడవబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. మన కన్నీటిని ఆయన తుడుస్తున్నాడు. ఆమె చెప్పండి. మీరు ఏ కన్నీటితో, ఒకవేళ మీరు ఒంటరిగా ఉన్నప్పుడైనా, ప్రార్థించుకునేటప్పుడైనా, వేదనతో మీరు ఏ కన్నీరు విడిచారో మీరు కార్చిన ప్రతి కన్నీటికి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి. మీరు కార్చిన ప్రతి కన్నీటికి దేవుడు కాటా పెట్టి కవిలలో దాల్చి ఆయన ప్రతి కన్నీటిని భద్రపరుస్తున్నాడు. ఆమె చెప్పండి. మీరు కార్చిన కన్నీరు వృధా కాదు, మీరు కార్చిన కన్నీరు వ్యర్థం కాదు. దేనికోసం మీరు కన్నీరు కార్చారో కార్చిన ప్రతి కన్నీటికి దేవుడు ప్రతిఫలం దయచేయునుగాక. ఇక మీరు దుఃఖపడాల్సిన పని లేదు. నోటి నిండా నవ్వుతో, ఆనందంతో మీ కన్నీటిని తుడిచిన దేవుని సందులో గంతులు వేస్తూ ఆయన స్తుతించేవారిగా మార్చబడుదురుగాక. మనం ఏం చేయాలనుకుంటే, మనం ప్రతిరోజు మన ఆలోచన చొప్పున, మనం ప్రతిరోజు మన తలంపుల చొప్పున ఆయన సన్నిధిలో
కనపడేవారిగా కాక ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా, ఆయన కృపను పొందుకునేవారిగా మన కన్నీరు తుడిచే దేవుని సందులో మనం కనపడేట్లు దేవుడు సహాయం చేయనుగాక. ప్రతివాని బాష్పబిందువును దేవుడు తుడుస్తానన్నాడు కదా. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. ప్రతివాని బాష్పబిందువులను ఆయన తుడుస్తానన్నాడు. ఒక ఆమె ఎప్పుడు ఏడుస్తుందంట దేవుని సందులోకి వచ్చి. ఎవరామె? హన్న. ఏడుస్తున్న హన్న దేవుని మందిరానికి వచ్చింది. చిన్నదానికి ఏడుస్తుంది, పెద్దదానికి ఏడుస్తుంది. ఒకవేళ ఎవరో పిల్లలు లేరు అంటున్నారని ఏడుస్తుంది, ఎవరో ఏదో ఒక మాట అంటున్నారని ఏడుస్తుంది. కానీ దేవుని మందిరానికి వచ్చింది. అక్కడ ఆమె ఏడుస్తూ ఉంటే సేవకుడు అంటున్నాడు, ఇదిగో నీవు చేసుకున్న మనవి చెప్పండి ఇశ్రాయేలు దేవుడు ఆలకించాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఆ మాట వినబడిందండి. దేవుని సందులో ఏడ్చింది, వెంటనే జవాబు వచ్చింది. ఆ మాట వినబడిన తర్వాత నుంచి ఇక ఏడ్చినట్లు కనపడలా. మీరు తర్వాత లేఖనాల్లో చూసుకోండి. ఆనాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానేను. ఆమె చెప్పండి. దేవుని సందులోకి వచ్చి కూడా ఇంకా మనం బాధపడుతుండకూడదండి. దేవుని సందులోకి వచ్చిన మనం మన దుఃఖం తొలగించబడిందని దుఃఖముఖిగా ఉండడం మాని ఆయన స్తుతించేవారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. మనము ఏడవాలనుకుంటే దేవుని సందులో ఏడవాలి. ఎవరో చెప్తే ఏడవడం, ఎవరో నడిపిస్తే నడవడం, ఎవరో ఏదో చేయమంటే చేయడం కాదు. దేవుని సందులో మనఃపూర్వకంగా దేవుడిని స్తుతించే మనసు దేవుడు మనకి దయచేయనుగాక. అలా ఏడ్చిందండి ఆ వ్యక్తి. ఏడ్చి 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 దేవుని సందులో నుంచి జవాబుని పొందుకుంది. ఆనాటి నుండి దుఃఖముఖిగా ఉండడం మానేసి దేవుని సందులో గంతులు వేయడం మొదలుపెట్టింది. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతివాని బాష్పబిందువును దేవుడు తుడిచివేయబోతున్నాడు కదా. తుడిచివేశాడు. కానీ పెనిన్న ఏం చేసింది? ఇంకా ఏడిపించాలని ప్రయత్నం చేస్తుంది. పెనిన్న అంటే ఎవరో తెలుసా? ఈ లోక సంబంధంలో మనకి కన్నీటిని కలుగు చేసే అపవాది. ఎంత దేవుని సందులో కన్నీటితో ఆయన సందులో వేడుకుంటున్నప్పుడు ఆయన కన్నీరు తుడిస్తే మరలా కొన్ని సందర్భాల్లో పెనిన్న లాంటి అపవాది ఎన్నోసార్లు మరలా కన్నీళ్ళు పెట్టించాలని, మరలా బాధ పెట్టించాలని, మరలా దుఃఖ పెట్టాలని, మనం ఎంతగానో ఏడవాలని పెనిన్న లాంటి అపవాది ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తాడు. కానీ వాడిని కూడా మనం తరిమి కొట్టగలిగే ప్రార్థన కన్నీళ్లు మనకు దేవుడు దయచేయునుగాక. మీకు ఒక మాట చెప్పనా, విలువైన మాట. ప్రార్థనలో మనం ఎంతగా గొప్పగా వివరణగా క్లుప్తంగా ఎలా చేసాం అందరికి నచ్చేటట్లు అనే దానికంటే మనం నోటితో చేసిన ప్రార్థన కన్నా మన కన్నీళ్లతో చేసే ప్రార్థన విలువైనదిగా మార్చబడుతుంది. ఆమెను చెప్పండి. కన్నీరు మాట్లాడుతుందండి. కన్నీరు దేవునితో మాట్లాడుతుంది. అలాంటి ప్రార్థన అనుభవంలోకి మనం వస్తే ఆయన మన బాష్ప బిందువులను తుడిచివేస్తాడు. గట్టిగా ఆమెను చెప్పండి. అటువంటి కన్నీటి అనుభవంలో మనం ప్రార్థన చేస్తే మన కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు. ఆమెను చెప్పండి. అటువంటి కన్నీటి అనుభవంలోకి మనం వచ్చి దేవుని సందులో వేడుకోగలిగితే నిత్యము కూడా మన కన్నీటిని తుడిచి నోటి నిండా నవ్వు దయచేసి ఎగ్గిరి గంతేసే వారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. మనమందరం పర్వతపు అనుభవంలోకి రావాలి. పర్వతపు అనుభవంలోకి ఎక్కాలి. పర్వతపు అనుభవంలో ఉన్నతంగా ఆలోచించాలి. అక్కడ దుఃఖం ఉండదు. గట్టిగా ఆమెను చెప్పండి. పర్వతపు అనుభవంలో ఏడుపు ఉండదు. ఆమెను చెప్పండి. పర్వతపు అనుభవంలోకి కన్నీళ్లు గార్చే అనుభవం ఉండదు. ఆమెను చెప్పండి. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. మూడో మాట ఏముంది అక్కడ చూడండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనంలో 7 నుంచి రాసిన 8వ వచనం చివరిలో మూడో మాట చూడండి. భూమి మీద నుండి తన జనుల నిందలను దేవుడు తీసివేయబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. మొదటిది మరణం ఇక మన మీద పెత్తనం చేయకుండా మరణాన్ని ఆయన మింగివేశాడు. మరణంలోంచి మనల్ని దాటించి జీవంలోకి నడిపించాడు. రెండవది పర్వతపు అనుభవంలోకి మనం వస్తే ఆ పర్వతపు అనుభవంలో మన మీద ఉన్నటువంటి ప్రతి కన్నీటి బాష్ప బిందువులన్నిటిని దేవుడు తుడిచివేసి మనకు నోటి నిండా నవ్వును, సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తున్నాడు. ఇక్కడ మూడో మాటను మనం గమనిస్తే భూమి మీద నుండి తన జనుల నిందలను ఆయన తీసివేస్తాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఏ నిందలు ఇప్పటివరకు మనం అనుభవించాం? కష్టపడుతున్నారు, ఏమైపోయింది అని అంటారుగా. ఉద్యోగం చేస్తున్నారు, ఏమి లేదా అని అంటారుగా. వ్యాపారం చేస్తున్నారు, ఎందుకని కలిసి రావట్లేదు అని అంటారుగా. కష్టపడుతున్నాం కానీ కొన్నిసార్లు నిందలు అనుభవిస్తున్నాం. పనులు చేస్తున్నాం, నిందలు అనుభవిస్తున్నాం.
కీర్తనాకారుడైన దావీదు ఒక మాట అంటాడు చూడండి, 31వ కీర్తన మొదటి చరణంలో ఎలా ప్రార్థన చేసుకున్నాడు ఒకసారి చూడండి. 31వ కీర్తన మొదటి చరణం. యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను. చూసారు ఆయన ప్రార్థన ఎలా ఉందో? నన్నెన్నడూ సిగ్గుపడనివద్దయ్యా, నన్ను రక్షించు. ఈ రోజున మనం చేయాల్సిన ప్రార్థనలో ప్రతిరోజు కూడా దావీదు చేసుకుంటున్నాడు ప్రార్థన. శాశ్వతమైన కృప పొందిన దావీదు గారే ప్రార్థన చేసుకుంటే మనం ఎంత? శాశ్వతమైన కృప నీకు ఇస్తా అని దేవుడు చెప్పాడే, ఆయనే ఇంతగా ప్రార్థన చేసుకుంటాడు. మన బ్రతుకులు ఎంత? ఆయన అంటున్నాడు, దావీదు ఎప్పుడు ప్రార్థన చేస్తుండేవాడు, అయ్యా నాకు అసలు అవమానమే రాకూడదు, అయ్యా నాకు అసలు నిందలే రాకూడదు. అందరం అలాగే కదండి ప్రార్థన చేస్తాం, అందరం ఇలాగే కదండి కోరుకుంటాం. నాకు అన్నీ కలిసి రావాలి, నాకు అంత చక్కగా ఉండాలి, నేను నా కుటుంబం సుఖంగా సంతోషంగా ఉండాలి. ఇదేం తప్పు కాదు. మనం చేసుకునే ప్రార్థన బట్టి దేవుడి కార్యాలు చేస్తాడు. కానీ ప్రభువా ఎన్నడూ నాకు అవమానమే కలగకూడదు అని ప్రార్థన చేస్తున్నాడు దావీదు గారు. నన్ను ఎవ్వరు ఏమనకూడదు, నాకు అసలు సిగ్గు కలగకూడదు అని ప్రార్థన చేస్తున్నాడు. కానీ కొన్నిసార్లు చూడండి మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం. వినండి ఈ మాటలు, కొంచెం జాగ్రత్తగా వినండి. మనం ఎన్నిసార్లు ఇలా ప్రార్థన చేస్తున్నా అవమానాలు వస్తూనే ఉంటున్నాయి. ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నా నిందలు వస్తూనే ఉన్నాయి. ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నా కరువులు కష్టాలు వస్తూనే ఉన్నాయి. మరి పర్వత పర్వముల్లోకి వస్తున్నాం కదా, నిందలు ఎందుకు వచ్చాయి? పర్వత పర్వముల్లోకి ఎక్కుతున్నాం కదా, శ్రమలు ఎందుకు వచ్చాయి? పర్వత పర్వముల్లోకి నేను వచ్చాను కదా, ఈ అవమానం ఎందుకు వచ్చింది? ఈ అవమానానికి, ఈ నిందకి, వీటన్నిటికీ కారణం ఏంటి అని మనం కృంగిపోతుంటాం. కానీ అందులోనే బైబిల్లోనే దేవుడు ఒక జవాబునిచ్చాడు. నీ అవమానానికి ప్రతిగా ఏమిస్తానన్నాడు? రెట్టింపు ఘనతను దేవుడు మీకు అందరికీ కలుగ చేయునుగాక. అవమానం వచ్చిందా? ఏం బాధపడక్కర్లా. నిందొచ్చిందా? ఏం భయపడక్కర్లా. అవమానానికి, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు మనకు దయచేయునుగాక. దావీదు గారి జీవితంలో ఎంత ప్రార్థన చేశాడా, ఎన్నో అవమానాలు వచ్చాయి. ఇంత ప్రార్థన చేశాడు, ఎన్నో నిందలు వచ్చాయి. దేవుని నిబంధన మందసము ముందు నాట్యం ఆడుతుంటే తన భార్య పైనుంచి చూసి అనుకుంటుందంట, ఏమైంది దీనికి, ఏమొచ్చింది దీనికి అని అనుకున్నట్లుగా మాట్లాడుతుందంట. మాట్లాడి అంటుంది, ఆ రోడ్డు మీద గంతులు వేయడం ఏంటి, ఆ రోడ్డు మీద నాట్యం ఆడడం ఏంటి, ప్రజలందరి ముందులో అసలు రాజు టీవీ ఉందా, రాజులాగా నడుస్తున్నాడా, రాజులాగా నిలబడుతున్నాడా, కిరీటం ఏమైంది, వస్త్రాలు ఏమైంది, పైపంచి ఏమైంది అన్నట్లుగా దూషించేటట్లుగా మాట్లాడుతూ ఉంది. ఎన్ని అవమానాలు వచ్చాయండి, ఎన్ని నిందలు వచ్చాయి. అయినప్పటికీ కూడా దావీదు గారు ఎక్కడ కూడా నిందలు చూసి భయపడలా. మన జీవితంలో కూడా దానిలో ఒక అవమానం, ఒక నింద ఏంటంటే, మీకు ఇప్పుడు మాటలు జ్ఞాపకం చేస్తా. దావీదు గారికి వచ్చిన ఒక నిందల అవమానంలో వేరొక కోణంలో ఒక మాట ఏంటంటే, కర్మెలు పర్వతం మీద దావీదు గారు నివాసం చేస్తున్న సందర్భాలై. ఆ కర్మెలు పర్వతం మీద దావీదు నివాసం చేస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో నాబాలు అనే ఒక వ్యక్తి, నాబాలు అనేటువంటి వ్యక్తి తన మందను ఆ పర్వతం మీద మేపుకుంటున్నాడు. వినండి, నీకు క్లుప్తంగా నేను ముగించేస్తాను. నాబాలు అనే వ్యక్తి తన మందను ఆ కర్మెలు పర్వతం మీద అక్కడ వాటిని నివాసం చేయించుకుంటూ ఉంటే, నాబాలు అనే పేరేంటో తెలుసా? మొరటివాడు. నాబాలు అనే పేరేంటో తెలుసా? మూర్ఖుడు. నాబాలు అనే పేరేంటో తెలుసా? తెక్కలోడు. అయితే ఈ నాబాలు అదేంటో కానండి, నాబాలుకు ఒక చక్కటి భార్య ఉందంట. ఆమె పేరు ఏమి రాయబడింది తెలుసా? సుబుద్ధి కలిగినది. ఈ నాబాలు ఎంతగా ఉన్నప్పటికీ కూడా సుబుద్ధి కలిగిన భార్య ఉంది. నీకు మాట చెప్పనా, మనం అనుకుంటుంటాం, చూస్తుంటాం కదా కొన్ని చోట్ల, అదేంటోనండి, మూర్ఖులకి దేవుడు మంచి భార్యని ఇచ్చాడు అంటుంటారు. మూర్ఖులకి దేవుడు మంచి భార్యని ఇచ్చాడండి అని అనుకుంటుంటారు. మనం వింటానే ఉంటాం. ఆ లెక్క ఏంటో మనకు అర్థం కాదు. కానీ ప్రతిరోజు కూడా దేవుడు ఆయన ఆలోచన మనం నెరవేర్చేటట్లుగా మనల్ని దేవుడు సిద్ధపరుస్తాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఆ వ్యక్తి ఏమో నాబాలు మహామూర్ఖుడు, కానీ ఆ భార్య ఏమో సుబుద్ధి కలిగింది. కొన్నిసార్లు చూడండి, ఆయన చాలా మంచోడండి, ఆయన చాలా మంచోడు, ఆమె తెక్కలదా అంటుంటారు. ఇలాంటి మాటలన్నీ వింటూ ఉన్నాం కదా. అన్ని జంటలనంట దేవుడు ఎక్కడ నిర్ణయిస్తాడు చెప్పండి? తెలియదు మీకు మాటలు. పరలోకంలో దేవుడు జంటలను నిర్ణయిస్తాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఎవరికి ఎలాంటి వారు ఉండాలో, ఎవరికి ఎలాంటి వారు కావాలో దేవుడే నిర్ణయించి పంపిస్తాడు.
ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో దావీదు గారి జీవితంలో వచ్చిన ఒక అవమానం, దావీదు గారి జీవితంలో వచ్చిన ఒక నింద, దావీదు గారి జీవితంలో వచ్చినటువంటి ఆ భయంకరమైన పరిస్థితి మనం గమనిస్తే, కర్మెలు పర్వతము మీద నాబాలు అనే వ్యక్తి తన మందలను మేపుకుంటున్నాడు. ఆ మేపుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, మేపుకుంటున్నటువంటి సందర్భంలో, ఆ మేపుతున్నటువంటి చోట ఎక్కడ కూడా వారి మందలు నష్టపోకుండా, ఎక్కడ కూడా వారి మందలు పోగొట్టుకోకుండా దావీదు తన దగ్గర ఉన్నటువంటి వారందరూ కాపలా ఉన్నారు. ఏది పోగొట్టుకోలా, నష్టం రాలా. ఒక మాట ఉంటుంది, కర్మెలులో ఉన్నంత కాలం మేము ఏది పోగొట్టుకోలా. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్నంతకాలం ఏది మనం పోగొట్టుకోము. ఆమెను చెప్పండి. కర్మెలు అనగా దేవుని సన్నిధి. ఆమెను చెప్పండి. కర్మెలు అనగా దేవుడి నివాసం ఉండి మనకి ప్రాకారంగా ఉన్న స్థలం. ఆమెను చెప్పండి. ఆ కర్మెలులో ఉన్నంతకాలం మనము దేనిని పోగొట్టుకోము. దేవుడే మనకి ప్రాకారంగా ఉండునుగాక. అయితే కొంతమంది భార్యలు ఉంటారంట, అన్నం వడ్డించేటప్పుడు మొదలు పెడతారు. ఏమని? ఇదిగో నీకు తెలుసా అని మొదలు పెట్టగానే ఆయనకు కోపం వచ్చి ఏదో ఒక మాటని అన్నం తిని లేచి వెళ్ళిపోతాడు. ఇంకొకళ్ళు ఉంటారంట, ఇప్పుడు కాదు, పాతకాలంలో ఉండేవాళ్ళంట. పాతకాలంలో ఉండే ఆడవాళ్ళు ఎలాగా వారికి భర్తకి భోజనం పెట్టేటప్పుడు ఏది చెప్పేవాళ్ళు కాదంట. మౌనంగా ఆ భోజనం వచ్చిన తర్వాత, కాళ్ళు కడుక్కొని వచ్చిన తర్వాత పీట వేసి ప్లేట్ పెట్టి అన్నం పెట్టిన తర్వాత ఆయన తినేంతసేపు, మీకు తెలిసే ఉంటారు, చూసే ఉంటారు, చిన్న చిన్న సందర్భాల్లో విసిని కర్రతో విసురుతా కూర్చునేవాళ్ళంట. విసురుతా కూర్చున్న తర్వాత అన్నం తినేసేవాడు. ఏం మాట్లాడేవాళ్ళు కాదు, ఏం చెప్పాలనుకున్నా ఏం చెప్పేవాళ్ళు కాదు అప్పుడు. ఎందుకంటే అప్పుడు అసలే ఆకలి మంట మీద ఉండి ఏదైనా చెప్తే తొందరపడి కొడతాడేమని చెప్పి ఏమి చెప్పకోకుండా విసిని కర్రతో విసురుతూ కూర్చొని ఉంటే, ఇక అన్నం అంతా తినేశాక ఒకప్పుడు ఉండేది తాంబూలం అని ఇచ్చేవాళ్ళంట. ఒక ఆకుని చుట్టి వాళ్ళకి ఇస్తే అప్పుడు అది నములుతూ కూర్చున్న తర్వాత అప్పుడు చెప్పేవాళ్ళంట, ఇదిగో నువ్వు ఎలా చేస్తున్నావు, ఇదిగో మన ఇంటికి అవసరతలు ఉన్నాయి, ఇదిగో మనం ఈ పని చేయాలి అని ఒక్కొక్కడికి చెప్తా ఉంటే ఆయన నోట్లో పెట్టుకు నవ్వులుతాడు కదా, ఇక ఏం మాట్లాడలేక అది నవ్వులుతూ కొడతా ఉండేవాడు. ఆ జ్ఞానం ఇప్పుడు చాలామందికి లేక అన్నం పెట్టేటప్పుడే ప్లేట్ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇక గొడవ మొదలవుతుంది. ఇదిగో అది ఇది అని చెప్పి ఇదంతా అయిన తర్వాత ఇక్కడ అన్నం తింటాం కాదు కదా, ఆ ప్లేట్ తీసుకుని ఇక ఆ ఇంట్లో యుద్ధరంగం మొదలైపోతుంది. ప్లేట్ నిసిరైనా కొడతాడు, కుటుంబంలో గొడవైనా చెలరేగుతుంది. ఈ రోజున మనము సుబుద్ధి కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకు దయచేయునుగాక. ప్రతి వానికి సుబుద్ధి కలిగిన స్త్రీ చేసిన లక్షణాలు, ఆ సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ ఏ విధంగా తన ఇంటిని కాపాడుకుంటూ వచ్చిందో, తన మందను కాపాడిన దావీదు దగ్గరికి ఏ విధంగా వచ్చిందో, ఆ అనుభవాలన్నీ ప్రతి స్త్రీలో దేవుడు కలుగు చేయునుగాక. గట్టిగా ఆమెను చెప్పండి. సుబుద్ధి కలిగిన వారిగా మీరందరూ మార్చబడుదురుగాక. సుబుద్ధి కలిగిన లక్షణాలు మీ అందరిలో దేవుడు కలుగ చేయునుగాక. ఈమె చేసిన పని ఏంటో ఒక్క మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. ఈమె తన యజమాని దగ్గరికి ఒక దినాన దావీదు దగ్గర ఉన్న మనుషులు వచ్చారు. అయ్యా, ఇది గొర్రెల బొచ్చు కత్తిరించే కాలం. ఆ కాలంలో కొంచెం మీ దగ్గర ఆదాయం వస్తుంది, కొంత మీ దగ్గర సంపాదన వస్తుంది. ఇదిగో దావీదు గారు అరణ్యంలో ఇప్పుడు ఏమీ లేని స్థితిలో ఉన్నాడు. ఆయనకు కొంచెం ఆహారం మీ దగ్గర ఏదైనా కొంచెం వసతి కల్పించేటట్లుగా మీరు ఇస్తే మేము తీసుకుని వెళ్తామని వచ్చి చెప్పారు. ఏమిటంటే వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో వచ్చి చెప్పారు. చెప్పగానే వాళ్ళు చెప్పిన ఆ మాటలను చూసి వెంటనే ఈయనేమన్నాడు తెలుసా? దావీదు ఎవడు? అసలు దావీదు అంటే ఎవడో నాకు తెలియదు. మీరు కర్మెలు పర్వతం మీద ఉన్నప్పుడు మీ మందని మేము కాపాడామయ్యా. కర్మెలు పర్వతం మీద ఉన్నప్పుడు మీ మందని మేము సురక్షితంగా కాపాడాం. ఏ సింహం పట్టుకెళ్ళిపోకుండా, ఏ దొంగలు దోచుకొని పోకుండా మీ మందని మేము కాపాడాం. దావీదు తెలియదా? కృతజ్ఞత లేని వ్యక్తిగా ఈ నాబాలు ఉన్నాడు. ఒకప్పుడు రాత్రి మగళ్ళు మందని కాపాడితే, ఒకప్పుడు రాత్రి మగళ్ళు ఎవ్వరు మందని భక్షించకుండా చెల్లా చెదురు కాకోకుండా మందని కాపాడితే, క్షేమంగా మంద కోసం ప్రయాసపడితే, ఈ రోజున ఒక అవసరం వచ్చి ఆ నాబాలు దగ్గరికి వస్తే దావీదు ఎవడు? సౌలు దగ్గర నుంచి పారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరినీ నేను గుర్తుపెట్టుకుంటానా? సౌలు దగ్గర నుంచి పారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సౌలు దగ్గర తిని మోసం చేసిన వాళ్ళు అందరూ నేను గుర్తుపెట్టుకుంటానా అని నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే ఆ మాటను తీసుకుని వెళ్ళి దావీదుకి చెప్పారు. దావీదు ఇలా అంటున్నాడు నాబాల్. వెంటనే దావీదు కోపం తెచ్చుకున్నాడు అంటండి.
కోపం తెచ్చుకొని నడుం కట్టుకొని తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఆయుధాలు పట్టుకోండి, అక్కడికి వెళదాం, నాబాలు ఇంట్లో ఒక్క మగవాడు లేకుండా చంపేద్దామని చెప్పి కోపంతో బయలుదేరి వెళ్తా ఉంటుంటే సుబుద్ధి కలిగిన స్త్రీ ఏం చేసిందో తెలుసా? వెంటనే అతని కోపం చల్లారేటట్లుగా అక్కడ ఉన్న పనివాడు చెప్పాడు, అమ్మా ఇదిగో మన యజమాని నాబాలు మొరటోడు, ఆయన ఏం చేశాడు తెలుసా? దావీదు దగ్గర నుంచి కొందరు పనులు వచ్చారమ్మా ఆహారం పంపించమని వస్తే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి పంపించేశాడు, ఏమి ఇవ్వకోకుండా. దావీదు మాకు ఎంత సహాయం చేశాడనమ్మా, కర్మెల్లో ఉన్నప్పుడు మేము ఏది పోగొట్టుకోలేదమ్మా. ఒకవేళ కనుక ఇప్పుడు దావీదు కనుక తన కోపంతో బయలుదేరి వస్తే మన దగ్గర ఎవ్వరు ప్రాణాలతో ఉండం అని ఈ మాట చెప్పగానే సుబుద్ధి గల స్త్రీ చేసిన కార్యం ఏంటంటే వెంటనే ద్రాక్షరసపు తిత్తులను అక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని అన్నిటిని గాడిద మీద ఎక్కించుకొని గాడిద మీద పెట్టుకొని కళ్ళకు గంతలు కట్టి దావీదు దగ్గరికి ప్రయాణం కొనసాగించింది. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజున సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ, దావీదుకు నిందలు ఎదురయ్యాయి, అవమానాలు ఎదురయ్యాయి, కోపం చెలరేగింది. అయినప్పటికీ కూడా సుబుద్ధి కలిగిన స్త్రీ ఆ కోపాన్ని చల్లార్చింది. ఏ కుటుంబంలో కూడా ఏ రకమైనటువంటి విషాదం కలగకోకుండా సుబుద్ధి కలిగిన స్త్రీ ఆపింది. ఈ రోజున మనము ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా సుబుద్ధి కలిగిన స్త్రీ లక్షణాలు కలిగి మన కుటుంబాలను మనం చక్కబెట్టుకుని ఆత్మీయతలో కాపాడుకునే కృప దేవుడు దయచేయునుగాక. దావీదుకు నిందలు ఎదురయ్యాయి, అవమానాలు ఎదురయ్యాయి, ఎన్నో నిందలు ఎదురయ్యాయి, చెప్పుకుంటూ పోతే చాలా నిందలు ఉన్నాయి. కానీ ఆ నిందలు ఎదురైనప్పటికీ కూడా నిందలన్నిటిని కూడా దాటుకొని దేవుని సందులో నన్ను సిగ్గుపడనివ్వద్దయ్యా, నన్ను నిందల నుంచి తప్పించయ్యా అని రోజు ప్రార్థన చేస్తున్నాడు. కానీ నాబాలుకు సంబంధించిన ఆస్తి, కుటుంబం తర్వాత దావీదు సొంతమైపోయింది. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో, ఈ రోజున దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న మన జీవితంలో అవమానానికి ప్రతిగా, నిందలకు ప్రతిగా దేవుడు ఏం కలుగు చేస్తాడు? రెట్టింపు ఘనతను కలుగ చేయనుగాక. అవమానం వచ్చిందని భయపడొద్దు, నింద వచ్చిందని భయపడొద్దు, కలవరం వచ్చిందని చెప్పి దిగులు పడొద్దు. రెట్టింపు ఘనతను దేవుడు దయచేయబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. రెట్టింపు ఘనతను దేవుడు దయచేయబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ప్రతిరోజు కూడా ఆ రెట్టింపు ఘనతను మనం పొందుకునేటట్లు దేవుడు సహాయం చేయనుగాక. పర్వతపు అనుభవంలోకి మనం రావాలి. మార్తవలే ఈ భూ సంబంధమైన వాటి కోసం పరుగులు తీసేవారిగా కాక దేవుని పాదాల దగ్గర కూర్చునే పర్వతం మనం అనుభవంలోకి రావాలి. శత్రువు బానిసగా తీసుకుని వచ్చిన ఆ శత్రువుకు కూడా క్షేమం చూపించే మార్గం చూపించగలిగిన పర్వతపు అనుభవంలోకి రావాలి. ఆ అనుభవంలోకి మనం వస్తే ఆయన ముఖము మీద ముసుగును తొలగించి మనకు నిత్యము కూడా మరణాన్ని దాటించి మరణపు ముళ్ళను విరిచి జీవంలోకి దేవుడు మారుస్తాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఆ పర్వతపు అనుభవంలోకి మనం వస్తే మన బాష్ప బిందువులన్నిటిని దేవుడు తుడిచివేస్తాడు. ఆమెను చెప్పండి. ఆ పర్వతపు అనుభవంలోకి మనం వస్తే మన నిందను, మన సిగ్గును, మన అవమానమును కొట్టివేసి రెట్టింపు ఘనతను దేవుడు దయచేయునుగాక. మరొక వారి మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరూ ఇప్పుడు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పర్వతపు అనుభవంలోకి వస్తే, పర్వతపు అనుభవంలోకి మనం రాగలిగితే దేవుడు చేసే బలమైన కార్యాలు, ఆ పర్వతపు అనుభవంలోకి మనం వస్తే దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాలు, ఆ పర్వతపు అనుభవంలోకి మనము నడిపించబడగలిగితే దేవుడు కలిగించే ఔన్నత్యమైన అనుభవాలు. పర్వత అనుభవంలోకి వద్దాం, పర్వతపు అనుభవంలోకి వద్దాం, పర్వతపు అనుభవంలోకి వద్దాం. ఒక్క క్షణం ఎవరికి వారి ప్రార్థన చేసుకోండి, ఎవరికి వారి ప్రార్థన చేసుకోండి. పర్వతానికి వచ్చాం ప్రభువా, మందిరానికి వచ్చామయ్యా, యెహోవా పర్వతం మీదకి వచ్చాం, దేవుని పర్వతం మీదకి వచ్చాం. ఇక్కడ మా నిందలన్నిటినీ కొట్టివేయండి ప్రభువా, మా బాష్ప బిందువులన్నిటిని తుడిచివేయండి ప్రభువా, మా అవమానాలను తొలగించండి ప్రభువా. దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు వెళ్ళుదము రమ్మని అనేకులు కదిలొచ్చారు. జనులు అనుకుంటున్నారు ఆ పర్వతానికి వస్తే దేవుడు మరణాన్ని మృంగివేసి జీవాన్ని ప్రసాదిస్తాడని.
ఆ పర్వతానికి వస్తే దేవుడు మన బాష్ప బిందువులను తుడిచివేస్తాడని. ఆ పర్వతానికి వస్తే దేవుడు మన నిందలను అవమానాలను కొట్టివేస్తాడు, రెట్టింపు ఘనతను కలుగు చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఒక్క క్షణం పర్వత అనుభవంలోకి వద్దామా? పర్వత అనుభవంలో నివాసం చేద్దామా? ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. పర్వత అనుభవంలోకి నేను వస్తాను ప్రభువా, పర్వత అనుభవంలోకి నన్ను నడిపించండి ప్రభువా, పర్వత అనుభవంలోకి నేను నిత్యము కొనసాగాలయ్యా, నా పట్ల కార్యాన్ని చేయండి ప్రభు అంటే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. పర్వత అనుభవంలోకి మనం రావాలి. పర్వత అనుభవంలోకి మనం నడిపించబడాలి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరొకసారి మీరు మాట్లాడిన ప్రతి మాట మమ్మలను పర్వత అనుభవంలోకి తీసుకుని రావాలయ్యా. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మేము ఎక్కి వెళ్ళే వారిగా మార్చబడాలి. మార్త వంటి చేదు అనుభవాలన్నీ తొలగించబడాలి. ఇశ్రాయేలు చిన్నది వలె ఇతరుల క్షేమం కోరుకొని వారికి మార్గం చూపించే వారిగా మార్చబడాలి. ఆ పర్వత అనుభవంలోకి మేము వస్తే తండ్రి పోలికలోకి మేము మార్చబడగలిగితే మీ అనుభవాలు మాలోకి వచ్చే విధంగా మేము నడిపించబడగలిగేటట్లుగా మమ్మల్ని తీర్చిదిద్దండి అయ్యా. ఆ పర్వత అనుభవంలోకి మేము వచ్చిన తరువాత మీరు మరణాన్ని మృంగి వేస్తారు, జీవాన్ని ప్రసాదిస్తారని. మరణ వేదనలకి ఉండవు, మరణ వేదనలకి ఉండవు, మరణాన్ని మీరు మింగి వేశారని సెలవిచ్చినట్లుగా మరణాన్ని దాటించే దేవుడిగా మీరున్నారయ్యా. ఆ పర్వత అనుభవంలోకి వస్తే ప్రతివాని బాష్ప బిందువులు మీరు తొడబోతున్నారయ్యా. ఆ పర్వత అనుభవంలోకి వచ్చిన మా నిందలు అవమానాలు అన్నిటినీ కొట్టివేసి రెట్టింపు ఘనతను మీరు ఇవ్వబోతున్నారయ్యా. ఆ విధమైన కార్యాలు మీరు చేయబోతున్నది వందనాలు చెల్లిస్తూ నీ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించండి. మీరు అక్కడి వరకు సిద్ధపరచండి. జరగబోతున్న ప్రభు వల్ల ఆరాధనను మహిమకరంగా జరిగించండి. అటు కార్యాలు మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ మరొకసారి మందిరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించి నీ రాకడి వరకు సిద్ధపరచండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరము మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి కుటుంబాలకును ఆయన కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక.